గాంధీ గారి చేతుల మీదుగానే పినాకిని మరి ఆశ్రమాన్ని కూడా స్థాపించడం జరిగింది మన పెన్నా నది పక్కనే. మరి అదేవిధంగా అహ్మదాబాద్లో శబరిమతి ఆశ్రమాన్ని, మరి ఇంకొక చోట కూడా అనేక చోట్ల కూడా అతని చేతుల మీదుగా మరి ఆశ్రమాలను స్థాపించడం కూడా జరిగింది. ఆ యొక్క ఆశ్రమాల్లో గాంధీ గారు మరి యొక్క స్మృతులను కూడా ఈరోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అనేక మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులందరూ కూడా మరి ఇలాంటి గొప్ప గొప్ప నాయకుల యొక్క చరిత్రలో జీవిత చరిత్రను తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా మరి ఈ యొక్క సమాజానికి ఉపయోగపడేటువంటి విద్యార్థులు మరి మన యొక్క స్వతంత్ర దినోత్సవం ముందు ఎవరు ఏ విధంగా ఈ యొక్క స్వతంత్రం రావడానికి కారకులయ్యారనేది ప్రతి విషయాన్ని కూడా విద్యార్థులకు తెలియజేయాలనేది నేటి సమాజం. ముఖ్యంగా నేటి సమాజంలో అనేక మంది ప్రభుత్వ అధికారులు కానివ్వండి లేదా పొలిటీషియన్స్ కానివ్వండి, వీరందరూ కూడా నేటి విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్కి వెళ్ళి గాంధీ గారి జీవిత చరిత్రని, నెహ్రూ గారి జీవిత చరిత్రని, స్వామి వివేకానంద గారి యొక్క అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఇలాంటి సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి జీవిత చరిత్రలు నేటి విద్యార్థులకు తెలియజేస్తే వారు ఆ యొక్క మన నాయకులు ఫలితమే మనం ఈరోజు యొక్క ఫలితాలు అనుభవిస్తున్నామని విద్యార్థులు కూడా తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఘనంగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా 10వ డివిజన్లో మరి యొక్క కార్యక్రమం నిర్వహించింది. మరి ఈరోజు గాంధీ గారికి ఘనంగా జాతిపిత గాంధీ గారికి మరి జయంతిని ఘనంగా నిర్వహించినటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఈ యొక్క 10వ డివిజన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ